వారి బతుకులు మట్టితోనే మమేకమయ్యాయి. శతాబ్దాల కాలం నుండి అందంగా వారి చేతుల్లో ఒదిగిపోయి ఎన్నో కళాకృతులుగా రూపుదిద్దుకున్నాయి. మారిన కాలం, సంస్కృతులు వారిపై గట్టిగానే ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించగా అదే మట్టి వారికి మరో మార్గాన్ని చూపించింది. ప్రస్తుతం అది కూడా సంక్షోభ దిశగా పయనిస్తూ ఉండడంతో మౌనంగా రోధిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస పరిసర ప్రాంతాల్లోని కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు శతాబ్దాలుగా మట్టి కుండలు తయారు చేస్తూ కుటుంబాలను పోషించుకునేవారు. ఇత్తడి, స్టీల్, ప్లాస్టిక్ సామాగ్రి రాకతో వారి బతుకులు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో కొంతమంది భవన నిర్మాణ రంగం వైపు, కొంతమంది ఇతర పనుల్లోకి వెళ్ళిపోయారు. అయితే మట్టితో ఉన్న అనుబంధాన్ని విడవలేక కొద్దిమంది సాంప్రదాయ ఎర్ర ఇటుకలను తయారు చేసే చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పారు. ప్రస్తుతం వాటి ముడిసరుకులైన కొబ్బరి పీచు, ఊక, బూడిద తదితరాల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు లేబర్ ఛార్జీలు పెరగడం, ఎర్ర ఇటుకల స్థానంలో సిమెంట్, సిఎల్సి ఇటుకలు రంగప్రవేశం చేయడంతో డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంలో చిన్న తరహా పరిశ్రమలు నడుపుకునే వీరి కథ మళ్లీ మొదటికి వచ్చింది. పలాస పరిసర ప్రాంతాల్లోని రామకృష్ణాపురం, పద్మనాభపురం తదితర ప్రాంతాల్లో ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారులు శుక్రవారం రామకృష్ణాపురంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 6 ఏళ్ల కిందటి వరకు ఇటుకల తయారీలో వినియోగించే మట్టిపై ఆంక్షలు ఉండేవి కావని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో తమ జీవనం అగమ్య గోచరంగా మారిందన్నారు. మట్టిపై అనధికారికంగా వసూలు చేస్తున్న సీనరేజ్ను రద్దు చేయాలి అని కోరారు. ప్రభుత్వం స్పందించి తమ బతుకులను బాగు చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉరిటి ఎర్రన్న రాజప్పడు, ఎండమూరి భోగేష్, బుడమూరు బాబురావు, నారాయణరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 40 సంవత్సరాల కిందట కుండలు తయారు చేసుకొని జీవించేవాళ్ళు. అది క్రమేపీ అనేకమైన లోహాలు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ నాశనం అయిపోయింది. తదుపరి ఇటుకల వ్యాపారానికి వచ్చాము. ఇక్కడ ఈ రామకృష్ణాపురం పరిసర ప్రాంతాల్లో దగ్గర 40-50 కుటుంబాల వరకు ఇటుకల మీద జీవనోపాధి చేస్తున్నాము. మరి గత ఈ 3 సంవత్సరాల నుండి కూడాను వ్యాపారం బాగా దెబ్బతీసింది. ఎందుకంటే మెటీరియల్ అన్నీ కూడాను పెరిగిపోయేవి. ఇటుక రేట్లు సేల్స్ అనేది పడిపోయింది. ఇటుక రేట్లు కూడా పడిపోయింది. ప్రొడక్షన్ ఎక్కువైంది, సేల్స్ బాగా తగ్గింది. మరి ఓకైతేనేమి, పీస్ అయితేనేమి, నేను కర్రలు అయితేనేమి అన్నీ కూడా రేట్లు బాగా పెరిగిపోయి ఇటుక చూస్తే బాగా డౌన్లో ఉంది. ఈ పరిస్థితిలో మేము ఎలా జీవించాలా, ఎలా జీవనోపాధి చేయాలనేది సంక్షోభంలో పడిపోయాము. మరి మా పరిస్థితిని గమనించి ఇది పేపర్ వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టాలని కూడా మరి కోరుకుంటున్నాము. మా వ్యాపారాలు చూస్తే దీని మీద బతికే వాళ్ళము కనీసం 40-50 కుటుంబాలు ఉన్నాము. మరి ఈ మట్టి రేట్లు చూస్తే ఇంతకుముందు ఫ్రీగా వదిలేవారు. ఇప్పుడు ఏంటంటే గత 5-6 సంవత్సరాల నుంచి కూడా టాటర్ మట్టి పెరిగేటప్పుడు 150-200 రూపాయలు కూడా రిసిప్ట్లు కొయ్యమన్నారు. ఇప్పుడు ఏంటంటే 1000 రూపాయలు రిసిప్ట్లు కొయ్యమంటున్నారు. 1000 రూపాయలు రిసిప్ట్లు కొయ్యమని ఈ 1000 రూపాయలు అదనంగా మా వ్యాపారస్తుల మీద పడుతుంది. ఇది ఇప్పుడు ఏంటంటే 4000 వరకు కూడా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ 1000 రూపాయలు కానీ లేకుంటుంటే 3000 కూడా వేతలు ఇంకా తక్కువగా వేయడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అందుచేతను మాకు ఈ మట్టి విషయంలో మాత్రము ఈ శానిటైజర్ లేకుండా మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాల్సి మరీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాము. మాది పలాస. మరి ఇక్కడ వ్యాపారం 40 సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా మట్టి పెరుపుకొని చేస్తున్నాం. ఇంతకు మునుపు ఏంటంటే 5 సంవత్సరాల కిందట మాకు ఫ్రీగా మట్టి వచ్చేది. ఇప్పుడు 5 సంవత్సరాల నుండి మాకు ట్రాక్టర్కి మరి మట్టికి ఎంత అంటే 250 రూపాయల లెక్క ఒకసారి మేము తీసుకోసాము మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూసి లెక్కలెళ్ళి. మరి ఇప్పుడు అదే ట్రాక్టర్కి 1000 రూపాయలు అంటారు. ఇటుక రేట్లు చూస్తే మాకు బాగా డౌన్గా ఉన్నవి. వ్యాపారాలు పూర్తిగా లేదు. అందరూ లాసుల్లో ఉన్నాము. ఉన్నారు ఏంటంటే ఓటు మాకు ఫ్రీగా వచ్చేది. ఇప్పుడు ఓటు కూడాను టన్ను 600 రూపాయల లెక్క మేము కొంటాను. మరి అలాగే కర్ర కూడాను టన్ను 2000 రూపాయలు చెప్పుకొని కొంటాను. ప్రతి ఒక్క మెటీరియల్ కూడాను కొబ్బరి పీసు కానీ, బూడిద కానీ ప్రతి మెటీరియల్ కూడా మాకు బాగా రేట్లకు పెరిగిపోయాయి. అలా చూస్తుంటే మా ఇటుక రేట్ చూస్తుంటే బాగా డౌన్ అయిపోయింది. మరి మేమందరం కూడాను సొంతంగా తయారు చేసి అమ్ముకొని కాల్చుకొని అమ్ముకునే వాళ్ళం. మరి చూస్తుంటే మాకు అనుకున్నంత రేటు రావడం లేదు. అందరం కూడాను చాలా అప్పుల పాలైపోయి చాలామంది కూడాను ఉరిపోసుకొని చచ్చిపోయినాడు, ట్రైన్ కింద పడిపోయి చచ్చిపోయినాడు. మా ఇటుక వ్యాపారస్తులు చాలా సార్లు పేపర్ కూడా వచ్చింది. పేపర్ మిత్రులు కూడా తెలుసు విషయం. అలా దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనేసి మరి మీడియా మిత్రులకి మేము వేడుకుంటున్నాం.